పేపర్ రాసి ఇచ్చినా మనల్ని తప్పుగా పడతా అంటాడు. ఆ మాట చెప్పి మాట చెప్తున్నాడు. చెత్త ఒప్పుకోదు, రాసిచ్చినా చెత్త ఒప్పుకోదు అంటుండు వాడు కూడా. చేస్తాడు కానీ కాకపోతే మేము కూడా ఎందుకన్నా ముందు కష్టం చేస్తాము అని అంటే అది గట్టిగా ఉంటది బావా. డైరెక్ట్ ముంగడికి సంతకం పెడితే కూడా కుదరదు. ఫస్ట్ అమ్మ పేరు మీదికి వెళ్ళి ఇక్కడ మార్పిడి అయ్యి ఇక్కడికి వెళ్ళి అక్కడ మార్పిడి కావాలి. అర్థమవుతుందా? నేను ఒక్క నుండి మా అన్న ఉన్నాడు అని ముఖం చూపిసా కుదరదు. ఆయన అన్న అంటే దగ్గర నిన్ను చూపేసు 10 మంది చూపేసు, కానీ సాక్ష్యం అది కాదు. ఒక లీగల్ నోటీస్ ఉంటది, దాని మీద సంతకాలు పెట్టించుకోండి. రేపు పోతే ఎక్కడ ఫ్రోజర్ అయినా ఉన్న 6 మందిని తీసుకుపోయి చెరపరిచారు. నేను సమానంగా మనిషికి ఒక ముద్ద తిందామని నేను అంటున్నా. కాదు అంటే వేరే విధం ఏముందో క్లియర్ గా చెప్పండి. అంత 2 ముక్కలు, వేరే విషయం లేదు. లేకపోతే నేను ఫ్యామిలీ కోర్టు లేస్తా. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో 4 బిడ్డలే ఉన్నారని చెప్పి ఫ్యామిలీ మెంబర్ తెప్పిస్తా. కొడుకులు లేరు, ఎవ్వరు లేరు, సర్టిఫికేట్ పడేస్తారు దగ్గర. కాబట్టి మీరు ఎక్కడన్నా పోయి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. నేను ఇది కూడా చెప్తున్నా. చేస్తే సమానంగా ఒక 10 గుంటలు చేసుకొని మిగతా మీ పేరు మీద చేస్తాం. క్లియర్ గా పోదాం, సంతోషంగా చేసుకున్నాం. మీరు 4 రూపాయలు తినండి, మేము 4 రూపాయలు తింటాం, సంతోషం. లేదంటవా నేను హ్యాబిట్స్ లో నంబర్ని కోర్టు వేస్తా. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇంకో 10 నేను ఖర్చు పెట్టినా సరే 4 పేరు మీద తీసుకొస్తా. కొడుకులు ఎవ్వరు లేడని చూపిస్తాను నేను పక్క. ఇది నీకొద్దు నాకొద్దు అన్నమాట. కొద్దిగా నాకు వద్దే వద్దు. నేను ఇది కూడా చెప్తున్నా క్లియర్ గా. అందరు సంతోషంగా ఉందాం, బతికిన రోజులు ఉన్న నలుగురము ఒక తల్లి పుట్టిన ఉందామంటే ఈ విధంగా. ఇక లేదంటే మీ ఇష్టం. నేను క్లియర్ గా కరెక్ట్ గా చెప్తున్నా. నేను బయట పోయి కూర్చున్నా బాబు, మీరు నిర్ణయం చేసుకోండి. నేను అంత మించి